ఏపీలో అధికార పార్టీలోకి ఫిరాయింపులపై వైసీపీ పోరు చేసేందుకు సిద్ధమైంది. సేవ్ డెమోక్రసీ పేరుతో ఈరోజు ఆందోళనలు చేపట్టనున్న వైసీపీ జిల్లా కేంద్రాల్లో కొవ్వొత్తుల ర్యాలీ ప్రదర్శనలు చేపట్టనుంది. ఫిరాయింపులపై ఫిర్యాదు చేసేందుకు జగన్ రాజ్భవన్ చేరుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వినయ్ అందిస్తారు. వినయ్, సేవ్ డెమోక్రసీ అంటూ జగన్ రాజ్భవన్ చేరుకున్న నేపథ్యంలో గవర్నర్తో వైసీపీ కంప్లైంట్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి? వినయ్, సేవ్ డెమోక్రసీ అంటూ జగన్ రాజ్భవన్ చేరుకునే నేపథ్యంలో గవర్నర్తో వైసీపీ కంప్లైంట్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి? రాజ్భవన్ లో గవర్నర్ నరసింహన్ కలిసారు. అయితే గత 2 సంవత్సరాల నుంచి అక్రమంగా సంపాదించిన డబ్బుతో చంద్రబాబు పార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభాలు గురి చేసి కొనుగోలు చేస్తారని చెప్పి కూడా గవర్నర్ ఫిర్యాదు చేయనున్నారు. దాంతో పాటు ఒక పార్టీ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేని వాళ్ళ పార్టీలో చేసుకుంటే ఇదంతా ప్రోత్సహించిన చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా గవర్నర్ కి ఫిర్యాదు చేయనున్నారు. దాంతో పాటు రాజ్యాంగ సూట్లకు వచ్చిన చంద్రబాబు పాలన గత 2 సంవత్సరాల నుంచి కొనసాగుతుందని చెప్పి దీంతో పాటు దీనికి నిరసనగా సేవ్ డెమోక్రసీ పేరుతో అన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆందోళనకు పిలుపునిచ్చారు. దీంతో పాటు కొవ్వొత్తుల ర్యాలీ, దాంతో పాటు బహిరంగ సభలు నిర్వహించాలని చెప్పి ఇప్పటికీ పిలుపునిచ్చారు. దాంతో పాటు ఈ పార్టీ ఫిరాయింపులపై జాతీయ స్థాయిలో ఉద్యమించాలని చెప్పి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. దీంట్లో భాగంగా 25 నుంచి 3 రోజుల పాటు జగన్ పార్టీ ఎమ్మెల్యే ఢిల్లీలో ఉన్నారు. ఢిల్లీలో ఉండి పార్టీ జాతీయ నేతలతో పాటు ఇతర పార్టీ నేతలు కలిసి మొత్తం దీనిపైన ఫిర్యాదు చేయనున్నారు. ప్రియదర్శిని. రైట్ వినయ్, థ్యాంక్ యూ. ఏపీకి ఉద్యోగుల తరలింపు మరింత ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తుంది.